హాయ్ ఫ్రెండ్స్, మీరింతవరకు ఎన్నో ప్రాచీన మానవ నిర్మిత కళాకృతుల గురించి తెలుసుకుని ఉంటారు. నిజానికి అవి మిథ్యా కళాఖండాలే అయినా చాలా ఉత్సుకతని, ప్రాచీనత అనే కారణంగా అబ్బురాన్ని కలిగిస్తాయి. వందల వేల ఏళ్ల నాటి మానవ నిర్మితాలు ప్రకృతి సహజం కావనేసరికి బోల్డంత ఆసక్తి. ఆ పురాతన కాలంలో ఇంత గొప్ప సాంకేతికత ఉందా, అసలు ఎలా సాధ్యపడింది మన పూర్వీకులకు అంటూ ఆశ్చర్యం, సంబరం, ఒకంత గర్వం కూడా. ఆ కళాఖండమేదో మన పరిసర ప్రాంతాల్లోనే ఉంటే ఏ చెప్పని అక్కర్లేదు. మన ముందు తరాల వాళ్లే తయారు చేసినంత హడావిడి చేస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో అతి అరుదైన, అద్భుతమైన మానవ నిర్మిత కళాకృతుల్ని చూడబోతున్నారు. ఇవి రష్యాలోని సైబీరియాలో దొరికిన రోమన్లవి, అలెగ్జాండర్ తండ్రి కాలానికి చెందినవి. ఇంకా మిమ్మల్ని విభ్రాంతికి గురి చేసేటివి. మరింకేది ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 10. సెర్బియాలో లభించిన రోమన్ కాలపు కళాకృతి. ఇది కనిపించిన 24 గంటల్లోనే చోరీకి గురైంది. అవును, 2020 జూలై 10న రహదారి నిర్మాణంలో ఉన్న కార్మికుడికి కనిపించింది. రోమన్ కాలానికి చెందిన రాతి పలక ఇది. ఆ కార్మికుడు బెల్గ్రేడ్లోని నేషనల్ మ్యూజియంకి సమాచారం ఇచ్చాడు. మర్నాడే మ్యూజియంకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త తన బృందంతో అక్కడికి చేరేసరికి ఆ రాతి పలక ఆనవాలు కూడా లేదక్కడ. ఆ రాతి పలక 2వ శతాబ్దం నాటి ఒక పాలరాతి స్మారక మందిరంలోని భాగమని పురాతత్వ శాస్త్రవేత్త చెప్పారు. ఆ కళాకృతిలో ఒకవైపు పాదరక్ష ధరించిన 2 పాదాలున్నాయి. మరోవైపు 15 వరుసల్లో లాటిన్లో రాసిన మాటలున్నాయి. సెర్బియా చరిత్రలో ఇదొక ముఖ్యమైన పురాతన జ్ఞాపకం అయి ఉండేది. కానీ ఇంతవరకు దాని ఆచూకీ దొరకలేదు. 9. పురాతన ఖడ్గం. మెటల్ డిటెక్టర్తో ఏదో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా బయటపడ్డ ఖడ్గం ఇది. క్రీస్తు పూర్వం 1700 నాటి ఖడ్గం. ఫిన్లాండ్ నైరుతి భాగంలోని పెనలా గ్రామంలో కనిపించింది. ఒక వ్యక్తి తన అవసరాల కోసం మెటల్ డిటెక్టర్ కొన్నాడు. కొన్న 2 వారాలకు తన ఇంటి పెరట్లో దాన్ని ఉపయోగిస్తూ ఉండగా కొన్ని లోహపు ముక్కలు దొరికాయి. ఆసక్తిగా వెతకసాగినప్పుడు పెద్ద లోహపు ముక్క దొరికింది. దాన్ని చూసిన అతని స్నేహితుడు ఫిన్లాండ్ దేశానికి చెందిన బోర్డ్ ఆఫ్ నేషనల్ యాంటిక్విటీస్కి సమాచారం ఇచ్చాడు. కంచు యుగపు శక్తివంతమైన ఖడ్గాల్లో ఇది కూడా ఒకటని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు, తయారు చేసిన ప్రదేశం నుండి ఇది మాయమైంది. ఆ పని ఎవరు చేశారో తెలియదు గాని ఇప్పుడు ఈ వ్యక్తి ఇంటి పెరట్లో ప్రత్యక్షమైంది. 8. క్రీస్తు ముఖాకృతి. ఖచ్చితంగా మీరు నమ్మశక్యంగా లేదే అని నోరెళ్లబెడతారు. ఐర్లాండ్లోని బాలిమోర్ ప్రాంతంలోని సెయింట్ ఓవెన్స్ చర్చిలో వెలికితీశారు. ఇదొక రాతి భాగం 13వ శతాబ్దం నాటిది. స్థానిక చరిత్రకారుడు సీమస్ మెక్ డర్మాట్ ఆ చర్చిని సందర్శించినప్పుడు అక్కడ ఒక రాతి ఖండం కనిపించింది. దానిపై జీసస్ క్రైస్ట్ ముఖం చెక్కి ఉంది. మొదట దాన్ని పట్టించుకోలేదు కానీ పరిశీలిస్తే ఆ రాతి ఖండం మీద ఎంతో నేర్పుగా చెక్కిన ముఖాకృతి కనిపించింది. ఆ ఆకృతిని క్రీస్తు ముఖాకృతిగా ప్రజలు భావించారు. ముఖాకృతి పొడవు 12 అంగుళాలు. ఆర్కియాలజిస్టులు ఈ స్థలంలో ఇంకా ఎన్నో వస్తువులు గుప్తంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. 7. అమెరికా మూలవాసుల కళాకృతులు. పురాతత్వవేత్తలు జాన్సన్ విల్లీకి దగ్గరలోని గ్రేట్ పీడీ రివర్ ప్రాంతంలో పరిశోధనలో ఉండగా కొన్ని వస్తువులు కనిపించాయి. వాటిలో కొన్ని అమెరికా ఆదివాసుల కాలానివి. ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ పీడీ రివర్ సెక్రటరీ క్రిస్ జడ్జ్ చెప్పిన దాని ప్రకారం గ్రేట్ పీడీ రివర్ ప్రాంతం అమెరికా ఆదివాసులకు మొదటి అంతర్రాష్ట్రీయ వలస ప్రాంతం. అక్కడ నివసించిన మూలవాసులు జల ప్రవాహాల్ని రవాణా మార్గాలుగా ఉపయోగించేవారు. పడవల్లో రాకపోకలు సాగించేవారు. వ్యాపార వాణిజ్యాలకు ఇవి ప్రయోజనకరంగా ఉండేవి. ఇక అక్కడ లభ్యమైన పురాతన కళాకృతులు మిసిసిపి కాలానికి 2500 సంవత్సరాల క్రితానివి. ఈ కాలం వారికి అరుదైన జ్ఞాపకాలు, తమ మట్టికి చెందిన ఆదివాసుల అమూల్యమైన గుర్తులు. 6. చోరీకి గురైన నోస్ట్రడామస్ చేతిరాత పుస్తకం. నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి విశేషాల పుస్తకం ఎన్నో శతాబ్దాల క్రితమే రోమ్ నగరపు ఒక గ్రంథాలయం నుండి దొంగిలించబడింది. ఆయన చేవ్రాతతో ఉన్న పుస్తకం అది. 1555లో ఈ పుస్తకం నకళ్లు ముద్రించారు. సుమారు 500 పేజీల పుస్తకం. చోరీకి గురైన చేవ్రాత పుస్తకాన్ని 16వ శతాబ్దంలో ఫ్రాన్స్ తీసుకెళ్లి అమ్మేశారు. ఆ తర్వాత అది జర్మనీకి చేరింది. అక్కడి స్టట్గర్డ్ ప్రాంతంలో వేలం వేయడానికి పెట్టారు. ఇటలీకి చెందిన సంస్కృతి వారసత్వ పరిరక్షణ బృందం ఈ విషయాన్ని కనిపెట్టి వేలంలో పాల్గొనడానికి వెళ్ళింది. అయితే పుస్తకంలోని కొన్ని పుటల్ని ప్రచారం కోసం ముద్రించారు. వాటిపై ఒక ముద్ర ఉంది. అది రోమ్ గ్రంథాలయ ముద్ర. ఆ ఆధారంతో వెంటనే వేలాన్ని నిలుపుదల చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వేలం కోసం ఈ పుస్తక కనీస ధర 12,000 యూరోలుగా పెట్టారు. 5. సెరిమోనియల్ గోల్డెన్ గ్లౌస్. 1980 దశకంలో లభ్యమైన ఈ గ్లౌస్ పురాతత్వవేత్తలకు పట్టాన అర్థం కాలేదు. వీటిని ఎందుకు ఉపయోగించారో తెలియలేదు. కొన్ని పరిశోధనల తర్వాత అర్థమైంది ఏంటంటే కొన్ని ప్రత్యేక ఆరాధనల కోసం, పూజా విధుల కోసం వీటిని ధరించేవారిని కనుగొన్నారు.
మార్వెల్ తీసిన ఇన్ఫినిటీ అనే సినిమాలో చూపించిన గాట్లెండ్స్ లాగా ఉన్నాయి. పెరూ ప్రాంతంలోని చీము సంస్కృతిలో ఉపయోగించారు. 900 నుంచి 1470 వరకు ఈ సంస్కృతి వెలుగులో ఉంది. తెగల మధ్య యుద్ధాల మూలంగా ఈ సంస్కృతి కూడా వారితో పాటు నామరూపాలు లేకుండా పోయింది. కానీ ఇవి మాత్రం దొరకటం నిజంగా అద్భుతం. 4. ప్రాచీన మాసిడోనియా రాజు ఫిలిప్ ద సెకండ్కి చెందిన కళాకృతులు బల్గేరియా ప్రాంతంలో థ్రేషియన్ సమాధిలో బయటపడ్డాయి. ఫిలిప్ ద సెకండ్ విశ్వ విజేత అలెగ్జాండర్కి తండ్రి. దొరికిన కళాకృతుల్లో జంతువుల అచ్చులు, 100 బంగారు గుండీలు, పలు విలువైన కళాకృతులు ఉన్నాయి. ఇంకో సంభ్రమం కలిగించే విషయం ఏంటంటే గాద్ సమాధిలో దొరికిన వస్తువులైతే ఫిలిప్ ద సెకండ్ మామగారివి. ఇవి అత్యంత అరుదైనవి. ఇంతకు మునుపెన్నడూ ఇంత విలువైన మానవులు రూపొందించిన కళాకృతులు బల్గేరియా ప్రాంతంలో లభించలేదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. 3. తొలి లోహ కళాకృతులు. ఇజ్రాయిల్లోని మధ్య జోర్డాన్ లోయ ప్రాంతపు ఒక గ్రామం టెల్ టసాఫ్ క్రీస్తు పూర్వం 5200 సంవత్సరాల కాలపు మానవ అవశేషాలు దొరికాయి. మొదట 1950 దశకంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ మధ్యనే జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఒక లోహపు కళాకృతి దొరికింది. అంటే కనీసం 7000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఇంత పురాతన వస్తువు అని అనుకోలేదు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తేలిన సంగతి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ లోహపు వస్తువు మధ్యప్రాచ్యంలో నివసించిన మానవులు తయారు చేసిందిగా కనుక్కున్నారు. ఇది మానవ నిర్మిత లోహపు వస్తువుల్లో అత్యంత పురాతన వస్తువు. దాంతో ఇప్పుడు ఒక పెద్ద సందేహం శాస్త్ర ప్రపంచాన్ని ఆలోచనల్లో పడేసింది. ఆ ఆలోచన ఏంటి అంటే మొట్టమొదటి లోహపు వస్తు రూపకల్పన జరిగింది ఇజ్రాయిల్లోనేనా అని. ఇదొక్కటే కాదు, వాస్తుశిల్ప భవన సముదాయం, సమాధులు, బొమ్మలు వేసిన మట్టి పాత్రలు, అగ్నిపర్వత రాతి వస్తువులు, ఇంకా కొన్ని రకాల వంట సామాగ్రి కూడా లభించాయి. 2. మిస్సిసిపి రాతి విగ్రహాలు. అమెరికాలోని టెన్నీసీలో అంతులేని మానవ నిర్మిత కళాకృతులు బయటపడ్డాయి. ఆదివాసీ అమెరికన్ల కళాకృతి శతాబ్దాలుగా చెక్కు చెదరక ఉంది. 1250వ సంవత్సరంలో మిస్సిసిపి కాలంలో తయారు చేశారు. ఈ టెన్నీసీ ప్రాంతంలో నివసించిన వారి రూపాలే అవి. ఇదొక వృద్ధుని విగ్రహం. 2 మీటర్ల పొడవు ఉంది. ఒక మోకాలుపై కూర్చున్న భంగిమలో ఉంది. దీన్ని 1939లో ఒక రైతు విల్సన్ కౌంటీలో కనుక్కున్నాడు. అతను కనుక్కున్న ఆ ప్రాంతం ఇప్పుడు ఒక కీలక పురావస్తు పరిశోధనా ప్రాంతం. ఇప్పుడు మనం ఫోటోలు తీసి దాచుకున్నట్టు అప్పటి వారు ఇలా విగ్రహాల్ని చెక్కి దాచుకునేవారని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 1. కంచుయుగపు పదునైన బాకు. దీన్ని 3500 సంవత్సరాల క్రితం తయారైందిగా భావిస్తూ ఉన్నారు. బ్రిటిష్ ప్రాంత సిరన్ సిస్టర్ ప్రాంతంలో మురుగునీటి పారుదలకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని కనుక్కున్నారు. అలెక్స్ థామ్సన్ అనే వ్యక్తి దీన్నొక మురుగు కాలువలో చూశాడు. పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతాన్ని పరిశోధించారు. ఇదొక 10 ఎకరాల్లో విస్తరించిన మానవ వలస ప్రాంతంగా ఉండేదని గుర్తించారు. ఇలాంటి పురాతన వస్తువులు ఒకప్పటి మానవ చరిత్రను, మానవ జీవన వికాస క్రమాన్ని తెలియపరుస్తూ ఉంటాయి. ఆసక్తికరంగా ఉంది కదా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.